యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనములు. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. దేవుని యొద్ద నుంచి మన జ్ఞానాన్ని, తెలివిని సంపాదించుకోవాలి. మన మనస్సాక్షి మనల్ని హెచ్చరించిన వాడలా మన తప్పిదములు ఆయన ఒప్పుకొని ఆయన యందు బలపడాలి. భక్తిహీనుడా, నీతిమంతుడు నివాసం వద్ద పొంచి ఉండకము. భక్తిహీనుడికి హెచ్చరిక, నీతిమంతుడికి ఏ కీడు కూడా చేయకూడదు అని దేవుని హెచ్చరిక. భక్తిహీనుడు అంటే దేవుడిని తృణీకరించిన వాళ్ళే. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు త్రుట్టిడినప్పుడు నీవు మనస్సును నొల్లసించుకము. ఇది దేవుని బిడ్డకి హెచ్చరిక. విశ్వాసులారా, మీకే యెహోవా అది చూసి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకునేమో. తండ్రికి నీ మీద కనికరం పోయి ఆ కనికరం వాడి మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వాడి మీద కోపం పోయి కనికరం తండ్రి పుడుతుంది. అందుకే నువ్వు వాడికి సహాయం చేయాలి. నీ శత్రువు పడిపోయినప్పుడు అండగా ఉండాలి, సహాయం చేయాలి. అది దేవుని హృదయం.